హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అంటే మనం చిన్నప్పుడు ఎలాగైతే నిక్ నేమ్ అసలు పేర్లు అమ్మ నాన్న పెట్టిన పేర్లు ఉంచుకొని వేరే పేరుతో ఫ్రెండ్స్ పిలిచేవారు కదా ఫ్రెండ్స్. ఆ విధంగా అయితే మనం ఈ చిన్నపిల్లలతో చేత అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే ఆ వైట్ షర్ట్ ఉన్నారు కదా అబ్బాయి, ఆ అబ్బాయి ఏరా సిగ్గుపడుతున్నావా, ఆడ దగ్గర నుంచి అయితే మొత్తానికి స్టార్ట్ చేస్తాం. అయితే ఇప్పుడైతే బ్యాక్ కెమెరా అయితే పెడతాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడైతే ఒక్కొక్కరుగా అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సరదాగా ఈ వీడియో అయితే వాళ్ళని ఉద్దేశించి కాదు, సరదాగా. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి చెప్పు. అక్కడ నుంచా సరే. ఇప్పుడైతే ఈ కుర్రోడ్ దగ్గర వెళ్దాం. ఇప్పుడు చెప్పురా, నీ పేరు చెప్పు. అసలు పేరు తేజ్ కుమార్, ఇంటి పేరుతో సహా చెప్పు. కుర్ర తేజ్ కుమారా? ఇప్పుడు రే వీడిని ఏమని పిలుస్తారా? వీడిని ఏమని పిలుస్తారు చెప్పు మీరు, సరదాగా ఆట పట్టించడంగానే ఏ పేరు పెట్టి పిలుస్తారు చెప్పు. ఏ పేరు పెట్టి పిలుస్తావు? ఓకే, ఇప్పుడైతే నీ గురించి వీడిని అడిగాను కదా, వీడి గురించి నిన్ను అడుగుతాను. ఇప్పుడు నీ పేరు చెప్పు మొత్తం, అసలు పేరు. ఏ క్లాసు? ఏ క్లాస్ రా? సెకండ్ క్లాసా? సరే, ఇప్పుడు వీడి పేరు నువ్వు చెప్పావు కాబట్టి నీ పేరు వీడు చెప్తారు. మరి ఇప్పుడు మీ ఫ్రెండ్స్ సరదాగా వీడిని ఏమని పిలుస్తారు చెప్పరా? కీరపొట్ట కీరా అని పిలుస్తారా? ఓకే, ఇప్పుడు మీ ఇద్దరు చేత వద్దాం. నీ పేరు ఎట్రా? సిందర్ కిషోర్. నిన్ను ఫ్రెండ్స్ సరదాగా ఏమని పిలుస్తారు చెప్పు. కాదు నువ్వు చెప్పు, ఏమని పిలుస్తారు? కిషోర్ని ముయితోర్ రాజు అని పిలుస్తారు. ఓకే, ఇప్పుడు నీ పేరు చెప్పు. మర్రి వర్షిత్ కుమార్, అసలు పేరు. ఏ క్లాసు? మూడో క్లాసా? ఇప్పుడు చెప్పరా, వీడిని ఏమని పిలుస్తారు చెప్పు, నువ్వు చెప్పు. కదా నీది. ఇప్పుడు ఇద్దరిది అయితే అయిపోయింది ఫ్రెండ్స్, పక్కకి వెళ్ళాలి ఇప్పుడు. ఓకే, ఇప్పుడైతే ఈ పక్కన వెళ్దాం. నువ్వు చెప్పురా, చెప్పు నీ పేరు చెప్పు. పాంగి ఆయన్. ఏ క్లాసు? థర్డ్ క్లాసా? నువ్వురా? మర్రి విశాఖ. ఏ క్లాసు? అవునరా, ఫోర్త్ క్లాస్. 4వ క్లాస్, 4th క్లాస్. ఓకే, ఇప్పుడు నీ ఫ్రెండ్స్ నిక్ నేమ్ వీడిని ఏమని పిలుస్తారు చెప్పు. ఎవడో ఒకటి చెప్పండి, ఏమని సరే, ఇప్పుడు వీడి దగ్గర వస్తాం. వీడిని ఏమని పిలుస్తారు చెప్పురా నువ్వు. ఇప్పుడు పక్కన వెళ్దాం ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు. ఇప్పుడు నీ పేరు చెప్పరా. ఏ క్లాసు? ఫిఫ్త్ క్లాస్. నువ్వు? ఏ క్లాసు? సిక్స్త్ క్లాసా? ఇప్పుడు చెప్పరా, మీ ఫ్రెండ్స్ వీడిని ఏమని పిలుస్తారు. దీపక్ ని చెప్పు. బట్ట. బాగానే ఉంది కదా జుట్టు, బట్ట అని ఎలా పిలుస్తారా నీకు? ఏరా, అందరు నీ మీద కోపంతో ఉన్నట్టున్నారా మీ వాళ్ళు? దీపక్ మీద కోపంతో ఉన్నారా వీళ్ళందరూ? సరే అభి, ఇప్పుడు నీకేమని పిలుస్తారా వీళ్ళు? చెప్పాలి. ఏట్రా చెప్పండి రా. ఇప్పుడు ఈడరా ఒకడు అంటాడు. సరే, వసంత్ కుమార్. ఏ క్లాసు? 7th క్లాస్. ఇప్పుడు చూడరా, సౌండ్ అదిరిపోద్ది. రే, ఏమని పిలుస్తారా ఇండి చెప్పండి రా. అర్థం కాలేదా? చంద్రబాబా చంద్రబాబా మన సీఎం పేరా? చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మా స్కూల్ పిల్లల నిక్ నేమ్స్ అయితే కొంతమంది చూడండి ఏ విధంగా ఎటకారంగా ఉన్నాయో. అలాగే సరదాగా పిలుచుకుంటారు అన్నమాట, ఎవరైతే ఏమనుకోరు. ఎవరే మీకు ఈ పేర్లను ఎవరు పెట్టారు చెప్పండి రా. అంటే మీ పక్క వాళ్ళ ఫ్రెండ్స్ మీకు పెట్టారన్నమాట కదా. ఓ, ఇప్పుడు మీరు గేమ్స్ ఆడి ఒకవేళ మధ్యలో ఎవరైనా అలసిపోయి వెళ్ళిపోయినా కానీ వాళ్ళకి ఏదో ఒక పేరు పెట్టేస్తారు మీరు, అంతేనా? ఆవిడకి కోపం వచ్చినట్టుగా పేరు అయితే పెట్టుకొని పిలుచుకుంటారు అన్నమాట, అంతేనా? ఓకే, మాకు కూడా మరి మా చిన్నప్పుడు మీ అంత ఉన్నప్పుడు మేము కూడా అలాగే పిలుచుకునే వాళ్ళం అనమాట. మా ఫ్రెండ్స్ స్కూల్లో కానీ ఎక్కడైనా కానీ చాలా సరదాగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇటువంటి వీడియోస్ చూసారు కదా, మా పిల్లల పేర్లు ఇవన్నీ చూసారు కదా.
సరదాగా వీలైతే నిక్ నేమ్స్ చెప్పినందుకు నేనైతే ఏదో కొద్దిగా చాక్లెట్లు కొనిమ్మంటే కొనిచ్చాను ఫ్రెండ్స్. పంచుతున్నారు మా వాళ్ళు అయితే. పంచరా చాక్లెట్లు. అర్థం